ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేధిస్తే ప్రజల నుండి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య హెచ్చరించారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేసి సీట్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, కేసీఆర్ గారిని వేధించాలని చూస్తే మీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకందరికీ సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అందించి ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని మీరు నోటీసులు ఇచ్చి వేధించాలని చూస్తే తీవ్రమైనటువంటి తిరుగుబాటు మీ మీద వస్తూ ఉంటుంది. మీరు గ్రహించాలి, 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకొని వారి ముఖాలలో ఆనందం విరిగితే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పంటలకు నీళ్ళు ఇవ్వకపోను వాళ్ళు కష్టపడి పండించుకొని వర్షాధారం మీద ఆధారపడి తెచ్చుకున్నటువంటి పంటను ఐకేపీ కళ్ళాల్లో పోసుకుంటే కనీసం కొనలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడ్డది. అలాంటి మీరు రైతాంగం కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారిని వేధించాలని చూడడం ఇది హేయమైన చర్య. మీరు వెంటనే ఆ విచారణను ఉపసంహరించుకోవాలి. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేసుకొని కేసీఆర్ గారి మీద గౌరవంతో ఉండాలని మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. దీనితో ప్రజలలో తిరుగుబాటు వచ్చి మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, మీ అందరి కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి దుష్ట బుద్ధితోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి నోటీసులు ఇచ్చి వాళ్ళ విచారణకు పిలిచి ఇబ్బంది పెడతా ఉన్నది. మీరు గ్రహించాలి, ఇలాంటి దుష్టబుద్ధి కలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం వల్ల రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా తీరని కష్టం వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. మీ అందరూ అనుభవిస్తూ ఉన్నారు. అందుకే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వంలో సర్పంచ్ని కానీ, ఎంపీటీసీని కానీ, జెడ్పీటీసీని కానీ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. విచారించొద్దు కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిని, విచారించొద్దు కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిని. కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, అమర వీరులకు, అమర వీరులకు.